రామాపురంలో ఉండే రచన స్కూల్ నుండి వచ్చి వాళ్ళమ్మతో ఇలా అంటుంది. మా రేపు స్కూల్లో ఎక్స్కర్షన్‌కి తీసుకెళ్తున్నారు. దానికోసం టీచర్ అందరినీ ₹300 తీసుకురమ్మంది. నువ్వు కూడా నాకు పిక్నిక్‌కెళ్ళడానికి డబ్బులిస్తావు కదమ్మా! తల్లి నీకు తెలుసు కదా! నా కుట్టు మిషన్ ఎప్పుడో పాడైపోయింది. ఇప్పుడు పనులేమీ లేవు. మరి అది పని చేస్తేనే కదా ఇప్పుడు అందరూ కుట్టు మిషన్ మీద బట్టలే కదా ఇష్టపడుతున్నారు. అందుకే పని లేకుండా పోయింది. సంతోషి మిషన్ చాలా పాతదైపోయింది. అది ఇంకొకరి దగ్గర నుంచి సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేసింది. రచన బాగా అర్థం చేసుకునే అమ్మాయి. తను వాళ్ళ అమ్మతో పర్లేదమ్మా, నేను పిక్నిక్‌కి రేపు వెళ్ళనులే. నన్ను క్షమించు తల్లి. ఈ పేదరికం కారణంగా నీ చిన్న చిన్న ఆనందాలు కూడా నేను తీర్చలేకపోతున్నాను. పర్లేదమ్మా, ఎందుకిలా మాట్లాడుతున్నావు? నా హ్యాపీనెస్ అంతా నీతోనే ఉంది. నువ్వు నాతో ఉంటే చాలు. సంతోషి అందరి బట్టలు కుడుతూ ఉండేది. కానీ ఇప్పట్లో అందరూ మాల్స్ నుంచే బట్టలు తెచ్చుకుంటున్నారు లేదా ఆన్లైన్‌లో రెడీమేడ్ క్లాత్స్ తెచ్చుకుంటున్నారు. దీంతో చిన్న చిన్న పనులే వస్తున్నాయి సంతోషికి. వస్తున్న ఆ కొద్ది డబ్బులతోనే తల్లి కూతుళ్ళు ఇద్దరూ తమ జీవితం గడుపుతున్నారు. రచన బీదరికాన్ని చూసి వాళ్ళ స్కూల్లో వాళ్ళు ఎగతాళి చేసేవారు. ఇక తన పాత యూనిఫామ్ చూసి అందరూ నవ్వుతూ ఉన్నారు. రచన, నీ దగ్గర కొత్త స్కూల్ డ్రెస్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే నాకు చెప్పు. మా నాన్న నాకు కొత్త స్కూల్ డ్రెస్ తెచ్చాడు. నీకు నా పాత డ్రెస్ ఇచ్చేస్తాను. ఎప్పటి వరకు ఈ చినిగిన బట్టలతో స్కూల్కి వస్తావు నువ్వు? అక్కర్లేదు. నీ పాత డ్రెస్ నాకేమీ అక్కర్లేదు. మా అమ్మ నా పాత డ్రెస్‌ని కొత్త డ్రెస్‌లా కుట్టిస్తుంది. హో! మీ అమ్మ అంత పెద్ద టైలరా? అయితే నువ్వు ఆ చినిగిన బట్టలకి కుట్లేయించుకో. ఇలా అని పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు. రచనకి చాలా బాధనిపిస్తుంది. ఇంటికి వచ్చి మొత్తం విషయం వాళ్ళ అమ్మతో చెప్తుంది. ఏం లేదమ్మా, నువ్వు ఎవ్వరి మాటలు పట్టించుకోకు. నువ్వు కేవలం చదువు గురించే ఆలోచించు. మా నాన్న బ్రతికే ఉంటే గనక ఇంత బాధపడేవాళ్ళం కాదు కదా! హా! అవును తల్లి. జీవితానికి ఏడుపే రాసుంది. లేదమ్మా, మనం ఏడుస్తూ ఉండకూడదు. మనం ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. రచన వాళ్ళ నాన్న రిక్షా నడుపుతూ ఉండగా ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అప్పట్నుంచి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉంటున్నారు. వాళ్ళ నాన్న నడిపిన రిక్షా అలానే ఉంది. మా నేను రిక్షా నడపాలనుకుంటున్నాను. కానీ తల్లి, నువ్వు చాలా చిన్నదానివి. ఎలా నడుపుతావు నువ్వు రిక్షా? మా నువ్వసలు టెన్షన్ పడకు. నేను రిక్షా నడుపుతాను. అలాగే తల్లి. ఆ తర్వాత రోజు నుండి రచన వాళ్ళ నాన్న రిక్షా తీసుకెళ్లి స్కూల్ పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తూ ఉండేది. అదేవిధంగా సాయంత్రం వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొస్తూ ఉండేది. అలా ఆమె డబ్బు సంపాదిస్తూ ఉన్నది. ఈ విధంగా ఇంటి ఖర్చులకై సంతోషికి సహాయం చేస్తుంది. దీంతో స్కూల్లో మిగతా పిల్లలందరూ తనని రిక్షావాలా అని వెక్కిరిస్తూ ఉండేవాళ్ళు. అయితే తప్పేంటి? నేను కష్టపడుతున్నాను. అమ్మకి సాయం చేస్తున్నాను. నేనెవ్వరిని డబ్బులైతే అడగట్లేదు కదా! ఇలా చెప్పి అందరి నోళ్లు మోయించింది రచన. తర్వాత రోజు ప్రిన్సిపల్ మేడం వచ్చి అనౌన్స్‌మెంట్ చేస్తుంది. పిల్లలు, మన స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరగబోతుంది. దీంట్లో అందరూ పాల్గొనాలి. ఎవరైతే మొదట వస్తారో ఇందులో ₹20,000 గెలుచుకుంటారు. ఇది విని రచన ఆలోచనలో పడుతుంది. ఒకవేళ నేను గెలిస్తే అమ్మకి మంచి మిషన్ కొనిపించొచ్చు. కానీ నా దగ్గరైతే బట్టలైతే లేవు కదా వేసుకోవడానికి. రచనతో మిగతా పిల్లలు ఇలా అంటారు. రచన, నువ్వేం డ్రెస్ వేసుకుంటావు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌లో? ఇంకేం డ్రెస్ వేసుకుంటది? తనకి స్కూల్ డ్రెస్ తప్ప ఇంకేమీ లేదు కదా! అయితే నేను నా డ్రెస్ ఇవ్వనా నీకు రచన? నువ్వది వేసుకోవచ్చు. వద్దు, అక్కర్లేదు. మీ డ్రెస్ ఏమీ వద్దు. మా అమ్మ నా కోసం ఒక డ్రెస్ కుడుతుంది. హా! అవును. మీ అమ్మ అందరి బట్టలు దొంగతనం చేసి నీకు వాటిలోంచి ఒక డ్రెస్ కుడుతుంది. అంతేగా? స్కూల్లో పిల్లల మాటలకి రచన చాలా బాధపడుతుంది. ఇంటికి వచ్చేటప్పటికి రచన కోసం ఫుడ్ రెడీ చేస్తుంది వాళ్ళ అమ్మ. అమ్మా రచన, వచ్చావా? వచ్చి తిను. లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. అదేంటి నాన్న అలా అంటావు? నువ్వు అంత పని చేస్తున్నావు, చదువుకుంటున్నావు. సరిగ్గా తినకపోతే ఎలా చేస్తావు పనంతా? అప్పుడు రచన స్కూల్లో జరిగిన విషయమంతా చెప్తుంది.
మా స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరుగుతుంది. అందరూ నన్ను ఎక్కిరిస్తున్నారు. కాబట్టి నేను ఆ కాంపిటీషన్‌లో గెలిచి వాళ్ళందరి నోర్లు నేను ఖచ్చితంగా మూయించాలి. కానీ ఏం వేసుకుంటావు? నా దగ్గర నీకు కాంపిటీషన్ కోసం కొనడానికి డబ్బులు కూడా లేవు తల్లి. అప్పుడే రచన దృష్టంతా ఇంట్లో ఉన్న పేపర్ కాపీస్ పై పడుతుంది. పేపర్స్ అన్ని ఇంట్లో ఒక మూల పెట్టి ఉంటాయి. అమ్మా, ఈ పేపర్స్ అన్నిటితో కలిపి ఒక అందమైన గౌన్ వస్తే అది నేను వేసుకుంటాను. పేపర్తో గౌనా? హా, అవునమ్మా. ఇప్పటి వరకు పేపర్లతో గౌన్ ఎవరు చూసే ఉండరు. అలాగే అమ్మా, నేను నీకోసం పేపర్తో గౌన్ చేస్తాను. రచన ఇంకొన్ని పేపర్లను తెచ్చిస్తుంది. వాటితో వాళ్ళ అమ్మ ఇంకా తను ఇద్దరూ కష్టపడి ఒక మంచి అందమైన డ్రెస్ ని తయారు చేస్తారు. సంతోషి ఒక అందమైన కిరీటాన్ని కూడా తయారు చేస్తుంది. మొత్తానికి ఫ్యాన్సీ కాంపిటీషన్ రోజు రానే వస్తుంది. రచన గౌన్ వేసుకొని క్రౌన్ పెట్టుకుని వెళ్తుంది. ఇదంతా చూసి మిగతా పిల్లలు ఎగతాళి చేస్తారు. రచన, ఏం వేసుకొనొచ్చావు? జాగ్రత్త, గాలొచ్చిందంటే ఎగిరిపోగలదు. మా అమ్మ నేను ఇది తయారు చేయడంలో చాలా కష్టపడ్డాం. ఈ పేపర్ గౌన్ లో మొత్తం మా కష్టమే ఉంది. కాసేపటికి ఫ్యాన్సీ కాంపిటీషన్ ప్రారంభమవుతుంది. ఒకరి తర్వాత ఒకరు ర్యాంప్ వాక్ చేసుకుని వస్తారు. ఇక చివరిగా రచన తన డ్రెస్ వేసుకొని వస్తుంది. అందరూ ఎంతో ఇష్టపడతారు. జడ్జెస్ కూడా నచ్చుతుంది. తనకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఫస్ట్ ప్రైజ్ తో కలిపి 20,000 రూపాయలు కూడా వస్తుంది తనకి. రచన, నీ పేపర్ గౌన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇలాంటి గౌన్ నేను ఎప్పుడూ చూడలేదు. సార్, ఇది మా అమ్మ కుట్టింది. ఇదంతా మా అమ్మ కష్టం మాత్రమే. అవునా? అయితే మీ అమ్మ ఇక్కడ ఉంటే గనక స్టేజ్ మీదకి పిలువు. సంతోషి స్టేజ్ మీదకి వస్తుంది. జడ్జెస్ ఆమెని పొగుడుతారు. అందరూ చప్పట్లు కొట్టడంతో ఆమె గౌరవం మరింతగా పెరుగుతుంది. దీంతో సంతోషి కంట్లో నీళ్లు తిరుగుతాయి. రచన వాళ్ళమ్మకి 20,000 చెక్ ట్రోఫీ ఇస్తుంది. తర్వాత కాళ్ళకి దండం పెట్టుకుంటుంది. ఇదంతా వాళ్ళ స్కూల్లో మిగతా పిల్లలు చూసి చాలా సిగ్గుపడతారు. రచన, సంతోషి ఇద్దరు చాలా హ్యాపీగా ఇంటికి వస్తారు. తనకి వచ్చిన డబ్బుతో రచన వాళ్ళ అమ్మకి మిషన్ కొనిపెడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద ఆర్డర్ వస్తుంది. దీంతో ఆ ఆర్డర్ పూర్తి చేసి ఆ వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకొని తను బాగా సంపాదిస్తుంది. దీంతో పెద్ద ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉంటారు రచన, సంతోషి. ప్రేరణ, అంజలి మరియు నటాషా చిన్ననాటి స్నేహితులు. అంజలి మరియు నటాషా ఇద్దరూ ధనవంతుల పిల్లలు. కానీ ప్రేరణ పేదింటి అమ్మాయి. ప్రేరణ వాళ్ళ అమ్మ ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేది. వాళ్ళ నాన్న సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతనికి 10,000 నెల జీతం. అందులోనే ఇంటి ఖర్చంతా చూసుకోవాలి. ప్రేరణ తన ఇంటి పేదరికం గురించి అర్థం చేసుకునేది. అందుకే తనెప్పుడూ తన తల్లిదండ్రులని ఏదీ అడిగేది కాదు. అందుకే ప్రేరణ ఇద్దరు స్నేహితులు తనకి ఎప్పుడూ హెల్ప్ చేసేవారు. ముగ్గురు స్నేహితురాళ్ళు 12వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. అదే సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళ కారులోనే నటాషా మరియు అంజలి ప్రేరణని ఒక పెద్ద రెస్టారెంట్కి తీసుకెళ్తారు. పదండి, అక్కడ కూర్చుందామా? ప్రేరణ, ఈ రెస్టారెంట్లో సమోసాలు చాలా ఫేమస్. దాంతో వచ్చే కట్టామీఠా చట్నీ చాలా బాగుంటుంది. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాం. నీకు సమోసాలంటే చాలా ఇష్టం కదా? ప్రేరణకి సమోసాలంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడంటే అప్పుడు నటాషా మరియు అంజలి వాళ్ళ డబ్బులతోనే తినిపించేవారు. అంతలోనే సమోసాల ఆర్డర్ వాళ్ళ టేబుల్ మీదకి వస్తుంది. ప్రేరణ ఇక సమోసాలు తినడంలో మునిగిపోతుంది. ఎంత టేస్టీగా ఉన్నాయో ఈ సమోసాలు. నిజంగా ఈ చట్నీకి పేరు పెట్టక్కర్లేదు. తిని మైమర్చిపోయానంతే. ఇంత టేస్టీ సమోసాలు నేను ఎప్పుడూ తినలేదు. ప్రేరణ చాలా ఇష్టంగా ఆ సమోసాల్ని తింటూ ఉంటుంది. నటాషా మరియు అంజలి తన గురించి ఇంకా సమోసాలు తెప్పిస్తారు. వాటిని ప్రేరణ ఒక్క నిమిషంలో తినేస్తుంది. ప్రేరణ ఇలా తినడం చూసి ఒక డబ్బుగల గర్వంతో ఉన్న అమ్మాయి తన స్నేహితులతో ఇలా అంటుంది. హే, లుక్ ఎట్ దట్ గర్ల్. ఈ పిల్ల చూడండి ఎలా తింటుందో. తిండి దొరకని వాళ్ళలాగా. మేబీ ఈరోజు వరకు ఎప్పుడూ సమోసాలు తినుండదు. ఈ పేదవాళ్ళు ఇంతే. డబ్బున్న వాళ్లతో స్నేహం చేసి బాగా తింటారు. ఆ గర్వించే అమ్మాయి మాటలు విని ప్రేరణ ఏడుస్తుంది. తనని ఏడవడం చూసి అంజలి ఆ గర్వంగా ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. నీకెంత ధైర్యం? మా ఫ్రెండ్ గురించి ఇలాంటి మాటలు మాట్లాడతావా? నీలాంటి గర్వంతో ఉన్న అమ్మాయికి స్నేహం విలువేం తెలుస్తుంది? స్నేహం డబ్బును చూసి రాదు, మనసులోంచి వస్తుంది.
నటాషా మరియు అంజలి మనసులు చాలా మంచివి. కలిసి సమోసాలు తినడం ముగ్గురి స్నేహితులకు చాలా ఇష్టమైన పని. ఇలా కొద్ది రోజులు గడిచాక ముగ్గురికి పెళ్లి సంబంధాలు వస్తాయి. నటాషా మరియు అంజలి పెళ్లిళ్ళు ధనవంతుల కుటుంబాలతో అవుతాయి. కానీ ప్రేరణ పెళ్లి పేదింటి అనిల్ అనే అబ్బాయితో అవుతుంది. అందరిలాగానే ప్రేరణ కూడా మనసులో ఎన్నో కలలతో అత్తగారింటికి వస్తుంది. ఇంట్లో అడుగు పెడుతుండగా అత్తగారు ఇలా అంటుంది, కోడలా, ఈ కలసాన్ని పడేసి లోపలికి రా అమ్మా. సరే అత్తయ్య. కోడలా, ఈ రోజు నుంచి ఈ పేద కుటుంబం నీది కూడా. ఈమె నీ ఆడపడుచు నీలం, ఈమె నీ తోటికోడలు షీలా. పద తోటికోడలా, నీకు మీ గది చూపిస్తాను. ప్రేరణ అత్తగారింటి బాధ్యతంతా తన భర్త అనిల్ భుజాల మీదే ఉంటుంది. తనొక్కడే ఆ ఇంట్లో సంపాదించేవాడు. తన బావగారు కాళ్ళు పనిచేయకపోవడం వల్ల ఇంట్లో ఎప్పుడూ డబ్బులు ఇబ్బంది ఉండేది. అందుకే తన కోరికలన్నీ చంపుకునేది. అత్తగారింట్లో కూడా ఇలానే ఉండేది. అత్తయ్య, వంటింట్లో ఒక్క కూరగాయ కూడా లేదు. మరి వంట ఏం చేయమంటారు? ఈ 100 రూపాయలు తీసుకుని బజార్ నుంచి కొంచెం కూరగాయలు తీసుకురామ్మా. సరే అత్తయ్య. ప్రేరణ కూరగాయలు కొనడానికి బజారుకి వెళ్ళగానే అక్కడ సమోసా బండి కనబడుతుంది. తనకి సమోసాలు తిందామని చాలా అనిపిస్తుంది. వా, సమోసాలు! అబ్బా, సమోసాలు తినాలనిపిస్తుంది. కానీ నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయే. దీంతో ఈ వారం సరిపడా కూరగాయలు కొనాలి. లేదు, నేను ఈ డబ్బుని సమోసాల మీద ఖర్చు చేయలేను. ఈ డబ్బులతో వారానికి సరిపడా కూరగాయలు కొంటే మా ఇంటి వాళ్ళంతా కడుపు నిండా తింటారు. ఇలా ఆలోచించి ప్రేరణ కూరగాయలు కొని ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ సమోసాల్ని చూసిన దగ్గర నుంచి తనకి తన స్నేహితురాళ్లతో గడిపిన పాత రోజులు గుర్తుకొస్తాయి. ఇంటికి రాగానే అను కూరగాయల్ని చూసి ఇలా అంటుంది, పిన్ని, నాకు నువ్వు సమోసాలు తీసుకురాలేదా? నేను అమ్మకి చెప్పాను నీకు చెప్పమని. నాకు సమోసాలు కావాలి పిన్ని. ఈ ఇంట్లో తినడానికి ఏమీ ఉండదు. నాకు ఏదైనా కావాలి పిన్ని. అను, నా చిట్టి తల్లి, అలా అనకూడదమ్మా. బయటికి వెళ్ళు, నీ స్నేహితురాళ్ళు నిన్ను పిలుస్తున్నారు. ఇక ఎప్పుడు ప్రేరణ బజార్కు వెళ్ళి సమోసాల్ని చూస్తుందో అప్పుడు తనకి తినాలని కోరిక ఉంటుండేది. ఒకరోజు నటాషా మరియు అంజలి ప్రేరణని కలవడానికి వాళ్ళ అత్తగారింటికి వస్తారు. అంజలి, ఇవాళ ప్రేరణ మనల్ని చూసి చాలా ఆనందిస్తుంది కదా. అలా చూడు, అదే వాళ్ళ ఇల్లు అనుకుంటా. ఇద్దరి స్నేహితురాళ్ళు లోపలికి వెళ్తారు. ప్రేరణ చిరిగిన పాత చీర కట్టుకుని వంటగదిలో రొట్టెలు చేస్తూ ఉంటుంది. మరోపక్క ఇద్దరు స్నేహితురాళ్ళు ఖరీదైన శారీస్ కట్టుకుని ఉంటారు. ఎవరండి మీరు? మేము ప్రేరణని కలవడానికి వచ్చాం. అరే నటాషా, అంజలి, మీరా? వీళ్ళిద్దరూ నా స్నేహితురాళ్ళక్క. వాళ్ళిద్దరిని చూసి అందరూ షాక్ అవుతారు. ప్రేరణ, వాళ్ళని కూర్చోమని చెప్పు, నే వెళ్ళి టీ తీసుకొస్తా. వాళ్ళిద్దరినీ వాళ్ళు చాలా బాగా ఆహ్వానిస్తారు. సరే ప్రేరణ, ఇక మేము వెళ్తాం, కానీ మళ్ళీ వస్తాం. ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇద్దరు దారిలో ఇలా మాట్లాడుకుంటారు, చూసావా, ప్రేరణ అత్తింటి వాళ్ళు చాలా పేదవాళ్ళైనా చాలా మంచివాళ్ళు. అవునే, కానీ నేను ప్రేరణ పెళ్ళి కొంచెం మంచి ఇంట్లో అవ్వాల్సిందనుకున్నా. తను సమోసాలు తినడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది. కానీ నువ్వు చూసావు కదా, పెళ్ళి తర్వాత కూడా ప్రేరణ ఆకలితోనే ఉండాల్సి వస్తుంది. అది కూడా ఒక లైఫేనా? ఛ, తను పెళ్లి ముందు కూడా పేదరికం చూసింది, ఇప్పుడు కూడా పేదరికంలోనే ఉంది. మన సమోసాలు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్దామే. నువ్వు సరిగ్గా చెప్పావే. 3 రోజుల తర్వాత చాలా సమోసాలు తీసుకుని వాళ్ళు ప్రేరణ ఇంటికి వెళ్తారు. మీరిద్దరూ మళ్ళీ వచ్చారా? ఇవన్నీ ఏం తెచ్చారు? ఇందులో మా స్నేహితురాలికి ఇష్టమైన సమోసాలున్నాయి. నిజంగా ప్రేరణ, ఆ రోజులు ఎంత బాగుండేవి. పద, వెళ్ళి మళ్ళీ అవే రోజులు గడుపుదాం. వాళ్ళ మాటలు విని ప్రేరణ కళ్ళల్లోంచి నీళ్ళొస్తాయి. ఇవాళ మళ్ళీ మీరిద్దరూ నన్ను చాలా సంతోషపెట్టారు. మీరిద్దరూ చాలా మంచివాళ్లే. ఇంకొక విషయం ప్రేరణ, ఈ డబ్బు తీసుకో. ఇక నీ సొంత బిజినెస్ స్టార్ట్ చేయి. నువ్వు చాలా బాగా వండుతావు కదా. అవునే, మాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు చాలా బాగా బిజినెస్ చేస్తావని. ప్రేరణ చాలా సంతోషిస్తుంది తన స్నేహితురాళ్ళకి తన మీద ఉన్న నమ్మకాన్ని చూసి. తన సొంత సమోసాలు బండి పెడుతుంది. తన సమోసాల రుచి అందరినీ ఆకట్టుకుంటుంది. కొద్ది రోజుల్లోనే తన ఇంటి పరిస్థితి బాగవుతుంది. ఇక ఇప్పుడు నటాషా మరియు అంజలి ప్రేరణని కలిసి తన చేతి సమోసాల్ని తినడానికి తన షాప్కి వస్తూనే ఉండేవారు. Thanks for watching.